లో మనకు అనుగ్రహించబడిన సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని మనం చదువుదాం. ఆ రీతిగా కొద్ది సమయం ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభువుని ఆరాధనలోకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఈ సంవత్సరం యొక్క వాగ్దానాన్ని చదువుదామండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని ఈ సంవత్సరం యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని మనందరం చదువుదామండి. మనందరం కలిపి చదువుదామండి. ఈ 25వ వచనాన్ని మనందరం కలిపి చదువుదాం. 25వ వచనాన్ని చదువుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మరి ఈ సంవత్సరం మన యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానములో ఈ మాట మాత్రం రాయబడుతుందండి. ఏంటంటే, వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. తన యొద్దకు వచ్చి వారి పక్షముగా ఆయన మరి సంపూర్ణంగా రక్షించుటకు ఆయన ఎంతో శక్తిమంతుడై ఉంటున్నాడు. సరే, రెండవ మాట కూడా చూద్దాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. అమజ్యా దైవజనును చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మనుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది 2వ సార్వత్రిక సంఘ వాగ్దానంలో 2వ భాగం అండి. సరే, 3వ భాగాన్ని కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. 20-21వ వచనాన్ని, ఈ 2 వచనాల్ని మనం కలిపి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క మరి సార్వత్రిక సంఘములో దేవుని యొక్క ప్రజలుగా ఉన్న మరి దేవుని యొక్క రక్తమిచ్చి కొనబడిన దేవుని యొక్క ప్రజలకు దేవుడు ఇది సార్వత్రిక సంఘ వాగ్దానముగా ఈ 3 వాగ్దానాలు దేవుని యొక్క ప్రజలుగా మనకు అనుగ్రహించబడింది. కాబట్టి కొద్ది సమయం మరి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతనమైన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మనం ప్రభువుని ఆరాధించే ముందుగా మరి ఈ యొక్క 3 వాగ్దానములో మొదటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మరి దేవుడు ఈ 2024వ సంవత్సరంలో మనకు మొట్టమొదటిగా ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే,
ఆయన వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే సంపూర్ణముగా రక్షించడంలో దేవుడు ఎలా రక్షిస్తాడట అంటే పూర్తిగా, ఏదో కొంచెం కొంచెం కాదు, పూర్తిగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ కరోనా వైరస్ మళ్ళీ ప్రారంభించబడింది, 2వ దశ. ఇది మళ్ళీ మూడవది 4వది. ఇది చూడండి, ఇది 4వదట. ఇది ఎలాగుంది అంటే చాలా భయంకరంగా ఉందట. ఎందుకంటే ఇప్పటికే 2-3 కేసులు మన వైజాగ్ దగ్గరలో కూడా కొన్ని కేసులు వచ్చాయి. అప్పటికే ఇందాక ఒక బ్రదర్ చెప్తున్నారనమాట, మీకు ఇంకా తెలియదేటన్నా, వచ్చిన 2 రోజులకే 2 చనిపోయారు అప్పుడే ఈ కేసుల్లో అంటున్నారు. అంటే ఇప్పుడు వచ్చేది మరి తీవ్రంగా ఉంటుంది అంటున్నారు. సరే, ఇది తీవ్రంగా ఉండి ఇలా దీనికంటే ఇంకోటి తీవ్రంగా ఉండి ఇంకా వస్తానే ఉంటాయి. ఎందుకంటే బైబిల్ యొక్క లేఖనాల ప్రకారంగా ప్రభు యొక్క రాకడ దినాల్లో భయంకరమైన వ్యాధులు ప్రబలే రోజులు ఇంకా ప్రబలుతూనే ఉంటాయండి. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కారణం ఏంటంటే ప్రభు యొక్క రాకడ దినాల్లో ఇలాంటి భయంకరమైన వ్యాధుల చేత మనుషులు బాధించబడాలి. ఎన్నో సమస్యలు అన్నమాట. సరే, ఏదేమైనా అంటే అది రావచ్చు లేకపోతే కాకపోవచ్చు, ఏ సమస్యలోనైనా ఏ కష్టములోనైనా దేవుడు ఈరోజు మరలా మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఏంటంటే తన యొద్దకు వచ్చేవారి పక్షముగా సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభువారు నీ నా పక్షముగా తండ్రి యొద్దకు వచ్చేవారి పక్షముగా విజ్ఞాపనము చేయుటకు, ఆయన వారిని రక్షించుటకు, సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడు. ఈరోజు ఈ 2024వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దేవుడు మనకు వాగ్దానము చేస్తున్నాడు. ఇది దేవుని యొక్క రక్తముతో కొనబడిన దేవుని ప్రజలైన వారందరికీ, ఈ సార్వత్రికంగా ఉన్న సంఘములు ఉన్న దేవుని ప్రజలైన వారందరికీ ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే, సంపూర్ణముగా నేను మిమ్మల్ని రక్షించుటకు శక్తిమంతుడినై ఉన్నాను. చాలాసార్లు అనుకుంటాం కొన్ని విషయాల్లో మనం అంటే అసాధ్యమైనవి జరుగుతాయా, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎవరు చేయగలరు, అసలు ఎవరైనా దీనికి మనకు సహాయం చేయగలరా అని చాలాసార్లు సంశయిస్తూ ఉంటాం. కానీ ఈ లోకంలో దేవుడి జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు నన్ను నమ్మగలిగితే నేను నిజంగా చేయగలను. బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన కార్యములన్నీ కూడా చాలా అసాధ్యమైన వాటిని సాధ్యం చేశాడు. నీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు విడుదల చేసి కనాను దేశంలో తీసుకువెళ్తున్నప్పుడు వీరు ఎర్ర సముద్రం దాటి అరణ్యములోకి వచ్చారు. అరణ్యములోకి రాగానే వీరు అన్నారు, ఈ అరణ్యములో దేవుడు మాకు ఆహారము సిద్ధపరచగలడా అని అడిగారు వారు. ఎందుకంటే అది జరగని పని. ఎందుకు అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క లెక్క మరి నిజంగా అందరినీ లెక్క పెడితే, చిన్నపిల్లల వాళ్ళ దగ్గర నుంచి ముసలివారి వరకు లెక్కెడితే 70-80 లక్షల మంది జనాభా వారు ఆ రోజున బయలుదేరారు. ఇంతమంది జనాభాకు ఆహారము సిద్ధపరచడం అంటే సామాన్యమా? మనకి ఏదైనా చిన్న ఫంక్షన్ వస్తేనే చాలు, ఎన్నిసార్లు ఎన్ని రాత్రుల నుంచి ఎన్ని రోజుల నుంచి మనం ఆలోచిస్తామో. మన పిల్లలకి ఏదైనా పెళ్ళి చేయాలనుకో, లేకపోతే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం అనుకోండి, ఒకవేళ 1000 మందికి భోజనం పెట్టాలంటే 1000 మందికి భోజనం వండడం, 2000 మందికి భోజనం వండడం అంటే ఎన్ని డేక్షాలు కావాలా, ఎంతమంది వంటమంది కావాలా, ఎంతమంది ఇట్ల గురించి ఎన్ని ఆలోచన కలిగి ఉంటాం, ఎంత డబ్బు కావాలా. అందుకని కొన్నిసార్లు అంటాం, ఇంతమందికి మనం పెట్టలేం కానీ తగ్గించేసుకుందాం, కార్డుల ముందే లెక్కేసేసుకుంటాం, ఎవరికెవరికి ఇవ్వాలా. ప్రాముఖ్యమైన వాళ్ళు మాత్రం ఇస్తాం, అంతకంటే ఎక్కువ మందికి ఇవ్వలేం. ఎందుకంటే జనాభా ఏమైపోతుంది, పెరిగిపోతూ ఉంటే మనం ఎక్కడ చేయగలం, ఇంకా దాన్ని తగ్గించడానికి ప్రయత్నించేస్తాం. కానీ ఆనాడు ఇశ్రాయేలు యొక్క జనాంగం ఎన్ని లక్షల మంది ఉన్నారు. అందుకని వాళ్ళు అన్నారు, ఇన్ని లక్షల మందికి దేవుడు ఎక్కడి నుంచి తేగలడు, ఈయన ఎలా పెట్టగలడా అంటే మోషే అన్నాడు, ప్రభువా ఇంతమందికి ఆహారం నేను ఎక్కడ సిద్ధం చేయగలను. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నువ్వెందుకు అలాగనుకుంటున్నావు? వారిని ఐగుప్తు దేశంలో నుంచి విడుదల చేసి తీసుకొచ్చిన దేవుణ్ణి ఈ అరణ్యములో కూడా వారికి ఆహారం పెట్టగలను, నేను పెడతాను. వాళ్ళు అన్నారు కదా, నేను పెట్టగలనా పెట్టలేనా. వాళ్ళు అనుకున్నారు ఏంటంటే నిజంగా దేవుడు కూడా ఇక్కడ పెట్టలేడు అనుకున్నారు వారు. సరే,
నేను పెట్టలేను అని అనుకున్నారు కాబట్టి వారు నన్ను ఇలా అడిగారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలను మరలా నేను కనాను దేశంలో చేర్చేంతవరకు, ఇక్కడి నుంచి కనాను దేశం యొక్క పులిమేరలు తొక్కేంతవరకు నేను వారికి ఆహారం పెడతానే ఉంటాను. వాళ్ళు అడిగింది ఒక రోజు నన్ను అడిగారేమో కానీ, లేకపోతే ఆహారం పెట్టగలడని అడిగారే కానీ, మాట అన్నారే కానీ ఆయన నేను చెయ్యలేను అనుకున్నారు కదా, నేను చేస్తాను. కానీ వీళ్ళు ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు వీళ్ళు ఏనాటి బత్తెమును ఆనాడే కూర్చుకోవాలా. వీళ్ళకు ఒక షరతోడు పెట్టాడు దేవుడు. నేను వీళ్ళు పోషిస్తాను, కానీ వీళ్ళు పోషించేది ఏంటి అంటే, నేను పరలోకం నుంచి నేను మన్నాను పంపిస్తాను, దేవదూతలు తినే మన్నాను పంపిస్తాను. ఆ మన్నాను వీరేం చేయాలి అంటే ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకోవాలా, అంతకంటే ఎక్కువ వీరు దాచుకోకూడదు. ఒకవేళ వారు దాచారే అనుకోండి, అది పురుగులు పట్టి కంపు కొడుతుంది. అలా చేయమను అన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అంటే ఆనాడు మనిషి అన్న స్వభావం అంతే కదా, ఎప్పుడైనా, అప్పుడే కాదు ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా అంతే. ఏంటి అంటే మనకు ఈ రోజు గడిచిపోయిందంటే ఈ రోజు గురించి మనం ఆలోచించాం, రేపుడు గురించి ఆలోచిస్తాం. ఈరోజు ఏదో మనకు దొరికేసింది, రేపేమవుతుంది? బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఈరోజు ఉన్న దేవుడినే రేపు కూడా ఉన్నాను. నిన్ను ఈరోజు నేను పోషించాననుకో, రేపు నేను పోషిస్తాను. నేను అంత పోషించలేను అంటావా? నన్ను ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? నేను ఏదైనా చేశాను అంటే సంపూర్ణముగా చేస్తాను, పూర్తిగా చేస్తాను. సగం చేసి సగం వదిలిపెట్టను. అర్థమైందా? మనం ఏదైనా చేస్తే అలా చేస్తాం. మనుషులుగా ఏ పనిని కూడా, ఏ కార్యాన్ని కూడా సంపూర్తిగా చేయలేం. కానీ దేవుడు మాత్రమే ఏ కార్యాన్నైనా సంపూర్ణముగా చేయగలిగిన వాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చింది ఏంటంటే, వారిని నేనే పోషిస్తాను. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరము కాదు, వీరు కనాను దేశం యొక్క పొలిమేరలు తొక్కేంత వరకు వీరు నేనే పోషిస్తానని చెప్పు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల దేవుడు అలాగే వీరి కనాను దేశం యొక్క పొలిమేరలు తొక్కేంత వరకు మన్నా పడుతూనే ఉంది. వారు ఎప్పుడైతే కనాను దేశం యొక్క పొలిమేరలో కాలు పెట్టారో ఆ రోజే మన్నా పడడం ఆగిపోయింది. ఇంకా ఇశ్రాయేలు జనాంగాన్ని చూడండి, మీరు ఒక్కొక్క సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో ఎలాంటి కరువు అంటే, ఒక అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు కొంటున్నారు. ఒక గాడిద యొక్క తలకాయి 80 రూపాయలకు కొంటున్నారు. ఆ రోజుల్లో కరువు ఎలాగుందంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఒకరిని ఒకరు చంపుకొని తినే పరిస్థితులకు వచ్చేసారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అంత భయంకరమైన కరువులోకి వెళ్ళారు. అలాంటి కరువులో దైవజనుడి చేత ఆ రాజు దగ్గర కబురు పంపించాడు. రాజా, రేపు ఈ వేళకు యెరూషలేములో షోమ్రోను పట్టణంలో రూపాయి ఒక్కింటికి సేరు ఎవలును, రూపాయి ఒక్కింటికి ఒక సేరెడు గోధుమ పిండి, సన్నన గోధుమ పిండి మీకు అమ్మబడుతుంది అని అన్నారు. అప్పుడు రాజు చేతి మీద ఆనుకున్న ఆ ప్రధాన ఆ సైనికుడు, ఆ అధికారి అన్నాడు, ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా జరగాలి అంటే దేవుడు ఆకాశపు కిటికీలను తెరిచి, ఒకవేళ దేవుడే పరలోకం నుంచి పంపించినా అలాగ జరగదు అన్నాడు. ఇంత కరువులో నువ్వు చెప్పిన మాట నెరవేరడం అంటే ఇది సాధ్యమా? ఎక్కడి నుంచి దేవుడు తెస్తాడు? ఒకవేళ దేవుడే కానీ ఆకాశపు కిటికీలను తెరిచి భూమి మీద పంపించిన అలా జరగదు అన్నాడు ఆయన. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. రాజులు రాసిన 2వ గ్రంథము. ఆ దినాన్ని వారు ఏమని మాట్లాడారు, ఆ రోజున అతను ఎలా మాట్లాడాడు అంటే, ఆయన ఖచ్చితంగా చెప్పాడు, ఒకవేళ దేవుడే కానీ ఆకాశపు కిటికీలను తెరిచి ఆయన పంపించిన ఇలాగ జరగదు, ఎందుకంటే ఇది జరగడం అసాధ్యము అంటున్నాడు. 7వ అధ్యాయము 2వ రాజులు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండినో ఆ అధిపతి
యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు, నీవు కనులారా దానిని చూచెదవు గాని దాన్ని తినకుందువని అతనితో చెప్పను. ఈ అధిపతి అన్నాడు, ఒకవేళ దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా సరే ఇది ఇలా జరగదు. ఎలా జరుగుతుంది ఇంత భయంకరమైన కరువులో? చెప్పాడు దేవుడు, నువ్వు కండ్లారా చూస్తావే తప్ప దాన్ని అనుభవించకుండానే నువ్వు చచ్చిపోతావు. అలా చెప్పాడు, అలాగే జరిగింది. బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుడు ఒక మనిషి చేసే కార్యాలు చేస్తే ఆయన దేవుడు అవడు. మనిషికు అసాధ్యమైనవి చేసినప్పుడే ఆయన దేవుడు అవుతాడు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, మనుషులకు ఏదైతే అసాధ్యమో అది దేవునికి సమస్తమును సాధ్యము. ఈరోజు 2024 సంవత్సరంలో మొదటి నెల మొదటి దినాన్ని మనం ప్రారంభించిన మనకు దేవుడు అనేది ఏంటంటే, నీ వల్ల ఏదైతే సాధ్యము కాదో, నీ వల్ల ఏదైతే జరగదు అనుకుంటున్నావో అది నేను జరిగించగలిగిన దేవుణ్ణి. నేను నీకు మాట ఇస్తున్నాను. ఏంటి నిచ్చే మాట అంటే, మిమ్మల్ని సంపూర్ణముగా రక్షించుటకు నేను శక్తిమంతుణ్ణి. నేను సంపూర్ణముగా రక్షిస్తాను. ఎందుకు అంటే దేవుడు రక్షించాడు అంటే అలాగూ చేస్తాడు. అందుకనే నేటి దినాల్లో మనకి ఈ రక్షణ అవసరమై ఉంటుంది. ఏంటి రక్షణ అంటే 2 రకాలైన రక్షణ. ఒకటి ఆత్మరక్షణ, 2 శరీర రక్షణ. దేవుడు ఈరోజు మరలా నీకు నాకు వాగ్దానము చేసేది ఏంటంటే, నేను నీకు దేవుడును కాబట్టి తప్పక నేను నీకు సహాయము చేయగలుగుతాను. ఎలాంటి సహాయము అంటే ఎలాంటిగా ఎలా నేను రక్షిస్తాను అంటే, నీ ఆత్మను నీ శరీరాన్ని కూడా కాపాడగలుగుతాను నేను. అందుకనే ఈయన అన్నాడు, తన యొద్దకు వచ్చి వారి పక్షముగా ఆయన విజ్ఞాపనం చేయుటకు, వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడన్నాడు. నువ్వు నేను నమ్మిన దేవుడు ఎవరు అంటే, మనం రక్షించడానికి సంపూర్ణమైన శక్తిమంతుడు. ఏమీ మన దేవుడు శక్తి లేనివాడు కాదు. అందుకే దేవుడు అంటాడు, నేనెవరినో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నన్ను శోధించు, నన్ను శోధించు. నీవు నన్ను శోధిస్తే ఏదైనా సరే నేను చేయగలనో లేదో నువ్వే తెలుసుకుంటావు అన్నాడు దేవుడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం అంటాడు, ఏదైనా అది ఊర్ధ్వలోకమంత ఎత్తైనను అది పాతాళమంత లోతైనను సరే నన్ను అడుగు, నేను చేస్తాను. ఒకవేళ నేను చెయ్యలేదు అనుకో, నేను నీకు దేవుణ్ణే కాదు. ఒకవేళ నేను చేశాను అనుకో, నేను నీకు దేవుణ్ణి. నన్ను నమ్ము. నన్ను నువ్వు నమ్మగలిగితే నేను సంపూర్ణంగా రక్షించగలిగిన వాడిని. సంపూర్ణంగా రక్షిస్తాను. ఏంటి రక్షిస్తాను అంటే, నీ ఆత్మను రక్షించిన దేవుడే నీ శరీరాన్ని నీ ప్రాణాన్ని కూడా కాపాడగలిగిన వాడు. ఈ రోజుల్లో ఈ రెండిటికి భయంకరమైన సమస్యలు వస్తున్న రోజులు. ఒకటి ప్రాణానికి భయము. ఎందుకంటే ఈరోజు ప్రాణం మీద ఎవరికి గ్యారంటీ లేదు. మనం ఏం బ్రతుకుతామని గ్యారంటీలు ఏమీ లేవు. ఈ రోజులో ఉన్న పరిస్థితులు ఏంటంటే, మనిషి ఇంక బ్రతుకుతాడు, ఇన్ని సంవత్సరాలు ఉంటాడు, ఇలా చేస్తాడని మనకేమీ గ్యారంటీకి లేదు ఇంకా. ఎందుకంటే రోజులు ఇంక రోజు రోజుకి మనం ఎలాగెళ్తామంటే ఇంకా అపాయకరమైన కాలంలోకి వెళ్తాం. మనం అనుకున్నాం 2020-2021 సంవత్సరంలో కరోనాని ఏదో రీతిగా ఇంకా దాటేసాం, అయిపోయింది. చచ్చిపోయే వాళ్ళందరూ చచ్చిపోయారు, ఇంక అందరూ బతికేసే వాళ్ళందరూ బ్రతికేశారు, ఇంక కరోనా ఏమీ చేయదు అనుకున్నారు. సాధించేశారు. ఇంకా ఈ 2021-20 ఈ సంవత్సరంలో ఈ 2 సంవత్సరాలు దాటేటప్పటికి 22-23 కొంత ప్రశాంతంగా ఉంది, పర్లేదు, అంత ఇబ్బంది మనకేమనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రారంభం అవుతుంది. అంటే చూడండి, అంటే ఏంటంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ చివరి దినాలలో ఇంకా మనం చూసే దినాలన్నీ కూడా అపాయకరమైన దినాల్లోనే ఉన్నాం. దేనికి అపాయము అంటే, మన ప్రాణానికి అపాయమే, మన శరీరానికి అపాయమే. ఇంకా మన ఆత్మకి గ్యారంటీ వచ్చేసింది. ఎందుకు అంటే, మనం ఎప్పుడూ ఈ లోకాన్ని విడిచిపెట్టినా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్న గ్యారంటీ వచ్చింది మనకి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ నమ్మకం మనకు ఎలా కలిగింది అంటే, యేసు ప్రభువారు మనల్ని అందరినీ కూడా తన రక్తంతో కడిగి శుద్ధీకరించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. అది మనకు తెలుసు. నిజంగా మనం యేసు ప్రభువారిని నమ్ముకున్నాము,
మన పాపం నుంచి విడుదల పొందాము కాబట్టి ఇప్పుడు మన ఆత్మను దేవుడు నరకములో నుండి జీవములోనికి దాటించేశాడు. అది ఒక్కటి దాటిస్తే సరిపోలేదు, ఇప్పుడు మన శరీరాన్ని మన ప్రాణాన్ని కూడా దాటించాలి. ఇప్పుడు ఆయన మన శరీరాన్ని ప్రాణాన్ని దాటించాల. అందుకనే ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రధాన యాజకుడు మనలను సంపూర్ణంగా రక్షించుటకు ఈయన శక్తిమంతుడు అన్నమాట. ఈయనెవరు అంటే మన ప్రధాన యాజకుడు, మన బలహీనతల యందు మనతో సహానుభావం కలిగిన వాడు. అన్ని పరిస్థితుల్లో కూడా ఈ ప్రధాన యాజకుడు లేక ఈ యేసు ప్రభువారు మనల్ని రక్షించడానికి ఎంతో శక్తిమంతుడిగా ఉన్నాడనమాట. అంటే ఇప్పుడు ఆయన మనల్ని ఎలా రక్షించగలడు అంటే, ఈ 2024 సంవత్సరంలో ఎన్నో అసాధ్యమైన సంగతులను నువ్వు చూస్తావు, ఎన్నో అపాయకరమైన దినాలు నువ్వు చూస్తావు, ఎన్నో కష్టాలు సమస్యలు వచ్చే రోజులు మన ముందున్నాయి. అందుకనే దేవుడు ముందే వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక వాగ్దానం చెప్తున్నాడు అంటే జరగబోతున్న ముందు దాని కొరకే ముందు ఆయన చెప్తాడు. ఇంకో మాట చెప్తాను. ఈరోజు మరలా మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ఒక హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా పేదలైన వాళ్ళందరికీ రేషన్ ఎలాగిచ్చారు? ఫ్రీ రేషన్, డబ్బులెట్టు కొనుక్కోవలసిన పని లేదు, అందరికీ ఫ్రీగానే ఇచ్చారు. ఇప్పుడు దాకా అంటే దరిదాపులో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మనకు ఫ్రీగా ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు మళ్ళీ మోదీ ఏం చేశాడు తెలుసా? దీన్ని ఇంకొక 5 సంవత్సరాలు పెంచాడు. ఎందుకు పెంచుతున్నాడు? ఎందుకు పెంచాడు అంటారు? కొనలేని వాళ్ళు ఎవరున్నారా? ఇప్పుడు ఆలోచించండి. నిజంగా రేషన్ బియ్యం ప్రభుత్వం ఎత్తిందే తప్ప రేషన్ తిని బియ్యం ఎవరు తినేవాళ్ళు ఎవరు లేరు. ఎలాగెత్తున్నారో అలా తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. మళ్ళీ అది అమ్మేసి ఇంకో బియ్యం కొని తెచ్చుకుంటున్నారు. తెలియదు వాళ్ళకి? తెలుసు. కానీ ఎందుకు చేస్తుంది అలాగా? ఎందుకంటే ప్రభుత్వం ప్రజల్ని ఆదుకోవాలా, అంతే వాళ్ళ తీర్మానం. అది అంటే ఏం చేస్తుందంటే, రాబోయే దినాలు ఇంకా కఠినమైన పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళని మనం పోషించాలి. కాబట్టి మనం చేయవలసిన భద్రత మనం ఇవ్వాలి. వాళ్ళు ఎలాగుంటే మనకు అనవసరం, మనం చేయవలసింది మనం చేయాలంతే. హామీ ఇస్తున్నారు అంటే రాబోయే దినాల్లో మీకున్న సమస్యల నుంచి ముందుగానే వీళ్ళు హామీ ఇస్తున్నారు. మనకి ఏ కష్టం వచ్చినా మేము ఆదుకుంటాం, మిమ్మల్ని మీకు సహాయం చేయగలుగుతామని. ఒక మనిషి ఇలాగా హామీ ఇస్తే నువ్వు నేను నమ్మిన దేవుడు ఇంకెంత హామీ ఇవ్వగలిగిన వాడు. అందుకనే ఈ 2024 సంవత్సరంలో మిమ్మల్ని సంపూర్ణంగా రక్షించుటకు నేను శక్తిమంతుణ్ణి. మిమ్మల్ని రక్షిస్తాను. నేను ఎలాగ రక్షిస్తాను అంటే మీ శరీరాన్ని మీ ప్రాణాన్ని కూడా రక్షిస్తాను. ప్రాణాన్ని కూడా, ఈ రెండిటినీ రక్షించగలిగిన దేవుడు ఆయన. మన ఆత్మను రక్షించిన దేవుడే మన శరీరాన్ని ప్రాణాన్ని కూడా కాపాడగలిగిన వాడు. సరే నువ్వు చూడు, నీకు ఎలాంటి పరిస్థితులు నీ మీదకి అధిగమించినా ప్రభువుని అడుగు. ప్రభువా, ఈ సంవత్సరం సార్వత్రికంగా నువ్వు ఇచ్చిన సంఘ వాగ్దానంలో సంపూర్ణముగా రక్షించుటకు నువ్వు శక్తిమంతుడు అన్నావు కదా. ఏది నీ రక్షణ, నీ కాపుదల, నీ భద్రత నాకేది? నేను నిన్ను నమ్ముకున్నానే, నీ బిడ్డనే. నువ్వే సంఘాన్నైతే కోరుకున్నావో అలాంటి జీవం కలిగిన సంఘంలోకి నన్ను తీసుకొచ్చావే. నేను అందులో అంటకట్టబడున్నాను కదా. మరి నా పరిస్థితులు ఎలాగున్నాయి? నాకు సహాయం చేయని నువ్వు దేవుణ్ణి అడుగు. తప్పక మనం నమ్మిన దేవుడు మనను రక్షించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడు. అందుకనే ఈరోజు మరలా నీకు నాకు దేవుడు వాగ్దానం చేసేది ఏంటంటే, నేను నిన్ను రక్షిస్తాను. లోకమంతా ఏమైనా, ఎంతమంది నీ చుట్టూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అపాయం మాత్రం నీకు రానివ్వను. మీకు మాట చెప్తాను. 3వ మాట అంటే ఇందాక మీకు చెప్పాను, 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఇశ్రాయేలీ ప్రజలను దేవుడు కాపాడిన దేవుడు. 2, అమజ్యా ఆ రాజు, ఇశ్రాయేలు రాజు యొక్క పరిస్థితుల్లో దేవుడు వారిని కాపాడిన దేవుడు. 3వది, ఇర్మియా యొక్క జీవితంలో కూడా జరిగింది. దేవుడు ఇర్మియాతో ఇశ్రాయేలీ ప్రజలకు కబురు పంపించాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలులారా, మీరు దేవుడు మాట వినలేదు కాబట్టి, దేవునికి అవిధేయత చూపించారు కాబట్టి దేవుడు మిమ్మల్ని బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క వశం చేస్తున్నాడు. నెబుకద్నెజరు వచ్చి మిమ్మల్ని చెరగును తీసుకుని వెళ్ళిపోతాడు.
మీ దేశాన్ని 70 సంవత్సరాలు నిర్మానుష్యంగా చేసేస్తాడు. మీ యవనులను, మీ కన్యకలను అతడు చెరపట్టుకుని తీసుకుపోతాడు. వృద్ధులను, పిల్లలను కనికరించకుండా చంపేస్తాడు. ఇతని అనేక మందిని చెరగును తీసుకుపోయి తన దేశంలో బానిసలుగా ఉపయోగించుకుంటాడు అని దేవుడు ఇర్మియా చేత ఇశ్రాయేలీ ప్రజలకి చెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఇర్మియా ఎక్కడున్నాడు? ఎక్కడి నుండి చెప్తున్నాడు ఈయన? ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉండే వాళ్ళకి చెప్తున్నాడు. మరి ఇశ్రాయేలీ ప్రజలందరినీ చెరగును తీసుకుపోతే మరి ఇర్మియా కూడా ఎక్కడ పోతాడు? మరి ఈయన కూడా చెరలోకి తీసుకుపోతారు కదా. కానీ ఇర్మియాతో దేవుడు చెప్పాడు, ఇర్మియా, ఇశ్రాయేలీ ప్రజలు అందరూ చెరలోనికి పోతారేమో కానీ నువ్వు కానీ చెరలోకి వెళ్ళవు. వాళ్ళ చెరలో పంపుతాను. ఎందుకు పంపుతాను తెలుసా? తప్పు వాళ్ళు చేశారు, వాళ్ళ చెరలో పంపుతాను, నిన్ను మాత్రం నేను చెరలోనికి పంపించను అని ఇర్మియాతో ఏమన్నాడంటే, నువ్వు ఇక్కడే ఉంటావు, ఇక్కడే నువ్వు బ్రతుకుతావు, నీకు కావలసినవన్నీ ఇక్కడే నేను ఇస్తాను అన్నాడు ఆయన. అన్నీ నీకు కావలసినవన్నీ ఇస్తాను అన్నాడు. అప్పుడు ఇర్మియా అన్నాడు, ఈ ఇశ్రాయేలీ ప్రజలందరూ చెరలోనికి పోతే ఇక్కడ నేను ఎలా బ్రతుకుతాను? నాకెవరు ఇస్తారు? నాకేంటి అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇర్మియా, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, నేను ఇస్తాను, నీకు చూస్తాను అంటే నేను దేవుణ్ణి, నన్ను నమ్ము, నువ్వైతే చెరలోకి వెళ్ళవు, నువ్వు ఎక్కడే ఉంటావు అన్నాడు. మీరు నిజంగా చూస్తే బబులోను రాజైన నెబుకద్నెజరేక సేవకుడైన నెబూజరదాను యెరూషలేమును చెరగును తీసుకుని పోయినప్పుడు, యెరూషలేములో ఉన్న వారందరినీ చెరగును తీసుకుపోయినప్పుడు, దేశాన్ని జయించినప్పుడు ఇర్మియాని పిలిపించి ఇర్మియాను అడిగాడు. నెబూజరదాను ఏమని అడిగాడో తెలుసా? దైవజనుడా, నువ్వు చెప్పినట్లుగానే నీ నోటి మాటను బట్టి ఈనాడు యెరూషలేము పట్టణాన్ని దేవుడు మా చేతికి అప్పగించాడు. నిజంగా నువ్వు చెప్పినట్లు జరిగింది. నువ్వు నిజమైన దేవుని ప్రవక్తవు నువ్వు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, మా రాజు నీకేం చెప్పమన్నాడు అంటే, మాతో కూడా నువ్వు బబులోను దేశానికి వస్తే అక్కడ నీకు కావలసినవన్నీ మా రాజే నిన్ను పోషిస్తానంటున్నాడు. లేదు, ఈ దేశం అంతట్లో, అంటే అప్పటికి ఆ రాజుకి 127 దేశాలు ఉన్నాయి. ఇన్ని దేశాల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా నీకు మా రాజు జీవనోపాధి కొరకే నీ భుక్తికి సంబంధించిన నీ అవసరాలన్నీ తీరుస్తాడు. ఒకవేళ ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే యెరూషలేములోనే ఉంటాను అంటే ఇక్కడ కూడా నా రాజు నిన్ను పోషిస్తాడు. ఏం చెప్తావు అన్నాడు. అప్పుడు ఇర్మియా ఏం చెప్పాడు తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అన్నాడు. సరే, ఇక్కడే ఉంటాను అంటే నేను ఏ రాజునైతే యెరూషలేము మీద రాజుగా నేను అభిషేకం చేశానో ఆ రాజుకి నేను చెప్తానని నెబూజరదాను యెరూషలేములో వారి పక్షంగా నిలబెంచిన ఆ రాజుతో చెప్పారు. నువ్వు ఇర్మియాకు కావలసిన సమస్తాన్ని కూడా రాజు ఖజానాలో నుంచి నువ్వు ఇవ్వాలా, అతను అనుదిన పోషణ కొరకే సమస్తాన్ని ఇవ్వాలా. ఆలోచించవా? ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఏదైతే ఎంత కష్టమైన పరిస్థితులు రావచ్చేమో కానీ నీకు మాత్రం కష్టం రానివ్వడం. నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. లోకమంతటికీ సమస్యలు రావచ్చేమో కానీ నీకు మాత్రం సమస్య రానివ్వడం. అది ఆయన కాపుదల అంటే, అది ఆయన రక్షణ అంటే. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, మిమ్మల్ని నేను సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడిని, ఇప్పటికైనా నన్ను నమ్ము. నేనెవరిని అంటే, నేను రక్షించడానికి నేను శక్తిమంతుడిని. అన్ని విధాలుగా నేను రక్షించగలుగుతాను. అన్ని విధాలుగా నీకు ఏది కావాల్సి వచ్చినా, నీకు ఏ అవసరమైనా అన్నీ నేను తీర్చగలిగిన వాడిని. నేను శక్తిమంతుడిని. సంపూర్ణంగా నేను రక్షిస్తాను. నేను సంపూర్ణంగా రక్షిస్తాను. నీకు ఏది కొరత రానివ్వను, నన్ను నమ్ము. అది ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మరి ఈ సార్వత్రిక సంఘ వాగ్దానంలో మొదటి వాగ్దానం ఏంటంటే, తన యొద్దకు వచ్చి వారి పక్షంగా ఆయన సంపూర్ణముగా వారిని రక్షించుటకు ఆయన శక్తిమంతుడట. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, మరలా నీకు ఈ సంవత్సరంలో గుర్తు చేసేది ఏంటంటే, నేనెవరిని అనుకుంటున్నావు? నేను నిన్ను రక్షించడంలో శక్తిమంతుణ్ణి. ఎంత రక్షిస్తానో తెలుసా?
నీ శరీరానికి కావలసిన ఆహార విషయంలో కావచ్చు, నీ ప్రాణ విషయంలో, అంటే నీ ప్రాణ బాధల నుండి, అంటే నీ మరణకరమైన పరిస్థితుల నుంచి నేను నిన్ను రక్షిస్తాను. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, మరణకరమైన రోగముతో ఉన్నప్పుడు దేవుడు వాడిని ఆ మరణకరమైన పరిస్థితి నుంచి దేవుడు లేవనెత్తాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము దావీదు మహారాజు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు. 40వ కీర్తన, క్షమించండి, ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో 41వ అధ్యాయము 3వ వచనం అండి. 41:3. రోగశయ్యం మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. చూడండి, దేవుడు అంటున్నాడు, ఎన్ని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినా దేవుడే మనల్ని స్వస్థపరచగలిగిన దేవుడు, దేవుడే మనల్ని బాగు చేయగలిగిన దేవుడు, ఆయనే మనల్ని విడిపించగలిగిన దేవుడు. అందుకనే ఈ 2024 సంవత్సరంలో మొట్టమొదటిగా సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, మిమ్మల్ని సంపూర్ణముగా రక్షించుటకు నేను శక్తిమంతుణ్ణి, నన్ను ఇప్పటికైనా నమ్మవు, నేను నిన్ను రక్షిస్తాను, నన్ను నమ్ముతావా? చాలాసార్లు ఎంత దేవుడు మనతో ఎన్ని రకాలుగా దేవుడు వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నా, లేక ఎంతకాలం మనం దేవుడిని నమ్మినా ఇది మనం నిజంగా గ్రహించలేకపోతున్నాం. అనేకసార్లు అంటాం, ఇది అవునా, ఇది జరుగుతుందంటావా, దేవుడు ఎలా కూడా చేయగలడా, ఇది ఎలాగ సాధ్యం? మేము కుటుంబముగా బైబిల్ చదువుతుంటే ఇక్కడ ఒక మాట ఆయన చెప్పాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనమండి. 17 ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనమండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 90 ఏండ్ల శారా కనున ఆయన మనసులో అనుకునేను. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి అట. ఎంత విశ్వాసం కలిగిన వాడు అంటే, విశ్వాసం ఆరంభమే ఆయన దగ్గర నుంచి ప్రారంభించబడిందట. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడట, నీకు నేను కొడుకునిస్తాను అని వాగ్దానం చేశాడట. 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానము చేసి, మరలా ఇప్పుడు దేవుడు ఈ 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడాడట, అబ్రహ్మా, నీకు నేను సంతానం ఇస్తాను, నీ భార్య అయిన శారా గర్భము ధరించి కుమారుని కంటది అని దేవుడు అబ్రహాముతో మాట్లాడితే, ఇప్పుడు అబ్రహాము కూడా దేవుడు మాటలు ఎలా కనిపించాయట? ఎగతాళిగా నవ్వాడట ఆయన. ఎందుకు? 99 సంవత్సరాల వయసు వాడినైనా నాకు ఎప్పుడు పిల్లలు పుట్టడం ఏంటి తండ్రి? నాకేమో 99 సంవత్సరాలు, నా భార్యకేమో 90 సంవత్సరాలు, ఈ వయసులో పిల్లలు కనగలమా అని అబ్రహాము నవ్వి తన మనసులో తను అలాగ అనుకున్నాడట పాపం. అప్పుడు అన్నాడు, అబ్రహ్మా, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? ఎన్ని కార్యాలు చూసావు నువ్వు? 75 సంవత్సరాల వయసులో నీ ప్రయాణం మొదలుపెట్టి ఇప్పటికి 99 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చిందంటారు అప్పటికి? దేవుళ్ళు అబ్రహాం ఎన్ని సంవత్సరాలు అయింది? 75 నుంచి 85కి 10, 85 నుంచి 95కి 20, అప్పుడంటే 95. ఇప్పుడు తర్వాత అంటే 24 సంవత్సరాలు, రమ్మి 24 సంవత్సరాలు అబ్రహాం ఎన్ని చూశాడంటారు దేవుళ్ళో? ఇన్ని చూసినప్పుడు మళ్ళీ ఇన్నేమంటున్నాడు? మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? ఎన్ని దేవుడు చేసినా అనుమానం అనే జబ్బు మాత్రం మనకు పోదు. అది మన వెనకాలే ఉంటుంది. ఇది అవునా, ఇలా జరుగుతుందా, ఇలాగ అవుతుందా, ఎప్పుడు మనం అనుమానించే వాళ్ళమే, అనుమానించడమే. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో అంటాడు,
నువ్వు నన్ను అనుమానించొద్దు. నువ్వు నన్ను అనుమానించొద్దు. నువ్వు నన్ను అనుమానించావు అంటే నా వల్ల నీకేదీ దొరకదు. నువ్వు నన్ను అనుమానించకూడదనమాట. నువ్వు నన్ను నమ్మేటప్పుడు ఎలా నమ్మాలంటే నీలో అనుమానం రాకూడదు. నా దేవుడు చేయగలడు అంటే చేయగలడంతే. సాతాను ఏం చెప్తుండదే, నువ్వు అలాగ అన్నావు కానీ దేవుడు చేస్తాడా, ఎలా చేస్తాడు, ఎలా జరుగుతుంది, ఇది అవుతుందా, ఎన్నోసార్లు అనుమానం పుట్టించేవాడు ఎప్పుడు కూడా సాతానుడు. అందుకనే ఎంత ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా నువ్వెప్పుడు కూడా దేవుణ్ణి మాత్రం అనుమానించొద్దు కదా. మీకు ఆ మాట చూపించాను, మరలా చూపిస్తానైతే. లూకాసు వార్త, దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆయన ఏం చెప్పాడంటే, మీరు దేవుణ్ణి అనుమానించుకుడి అంటాడు ఆయన. 12వ అధ్యాయము 29వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 29వ వచనం. 12:29. ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. చూసారా అని అన్నాడు. అనుమానం అనేది కలిగి ఉండొద్దట. మన జీవితంలో ఎప్పుడు కూడా ఈ అనుమానం అనే దాన్ని కలిగి ఉండకూడదు. కానీ మనం ఎలాంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? మనం కలిగి ఉంటామనే చెప్తున్నాడు ఆయన. మనం కలిగి ఉండకపోతే ఆయన ఎందుకు ఆ మాట చెప్తాడు ఆయన? ప్రతిదానికి అనుమానించడమే మనం. ఇది అవునా, ఇది జరుగుతుందా, ఇలాగ అవుతుందా, ఎన్ని. అయితే దేవుడు అంటున్నాడు, ఇన్ని సంవత్సరాలు నన్ను చూసావు కదా, ఇప్పటికీ అబ్రాహాముతో అన్నాడు, అబ్రామా 24 సంవత్సరాలు నాతో నువ్వు నడిచావు, ఎన్ని విషయాలు చూసావు, నీ పక్షంగా ఎంతమందితో నేను పోరాడాను, ఎన్ని అసాధ్యమైన కార్యాలు నేను సాధించేశాను, ఇన్ని చూసిన వాడివి ఇప్పుడు ఎందుకు నువ్వు అనుమానిస్తున్నావు అంటే ఇప్పుడు ఏమో నీకు అడ్డొచ్చింది? నీ వయసా? అబ్రామా 99 సంవత్సరాల వయసు వచ్చేలా చేసిన దేవుణ్ణి ఇప్పుడు 100వ సంవత్సరంలో కూడా నీకు పిల్లనివ్వగలను. నేను వాగ్దానము చేసిన వాడిని, నమ్మదగిన వాడిని నేను. కనుటకు నీకు శక్తి లేకపోవచ్చు, నీ భార్యకు శక్తి లేకపోవచ్చు, కానీ కనడానికి శక్తినిచ్చేవాడిని నేను. నేనెవరినో తెలుసా? శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేసేవాడిని. నీకు శక్తి లేదు అన్నవా, నీ చేత నేను బలమైన కార్యాన్ని చేయిస్తాను. నువ్వు బలవంతుణ్ణి అన్నవా, నీ చేత ఏదీ జరగనివ్వను. నేను ఎవరిని అంటే బలహీనులను బలపరుస్తాను, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేస్తాను. అందుకని అబ్రాహాముతో అన్నాడు, అబ్రామా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను, నేను చేయగలనా, నువ్వు నవ్వుతావా? అయితే ఈ ఏటే తప్పక నీ కొడుకు పుడతాడు. చూడైతే మరలా మరుసటి సంవత్సరంలో ఇదే రోజుల్లోకి నీకు వస్తాం, నువ్వు నీ దగ్గరికి రాగానే నువ్వు ఒక కొడుకుని ఎత్తుకుని నువ్వు ఉంటావు అంతే అని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఎప్పుడూ కూడా నువ్వు దేవుణ్ణి అనుమానించొద్దు. నువ్వు నమ్ము దేవుణ్ణి. ఎంత నమ్మాలో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు ఎటువంటి కొంచెం కూడా అవిశ్వాసం నీలో ఉండకూడదు. చిన్నది ఉన్నా చాలు నీ జీవితాన్ని నాశనం చేయడానికి. అర్థమైందా? కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని సంపూర్ణంగా రక్షిస్తాను, నన్ను నమ్ము. ఇంతకాలం రక్షించడమే కాదు, మీరు అనొచ్చు ఏదో ఈ 2023వ సంవత్సరం వరకు దేవుడు చూసో చూడనట్టు, లేదా ఆయన ఇచ్చి ఇవ్వనట్టు ఏదో గడిచిపోయిందండి, ఇంకేమో ముందున్న రోజులు ఇంకేం జరగబోతున్నాయో, ఇంకేం జరుగుతాయో, అప్పుడేం చేస్తాడో దేవుడు అని మనం చాలాసార్లు అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఎందుకు నా మీద నీకు అనుమానం వస్తుంది? ఇంతవరకు ఈ ఇన్ని సంవత్సరాలు నిన్ను కాపాడిన దేవుణ్ణి ఇక ముందు నేను ఎందుకు కాపాడలేని అనుమానం నీకు వస్తుంది? నువ్వెందుకు అలాగ అనుమానం చేస్తున్నావు అంటే, నీ ఎదుటిన్న పరిస్థితులు నీకు ఎలా కనపడుతున్నాయి అంటే నీకు ప్రతికూలంగా కనపడుతున్నాయి. అదే కదా నీ భయం. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, పరిస్థితులన్నీ ఇలా మారిపోతున్నాయి, రేపు ఇంకేమవుతాను, ఇంకేం జరుగుతుంది అంటున్నావు. దేవుడు అంటున్నాడు,
నీకెప్పుడు కూడా పరిస్థితులు అనేవి అనుకూలంగా నీకుండవు. ఏది అనుకూలంగా ఉండదు. మీరు ఏదైనా చూడండి, ప్రతికూలమైన వాటిని మనిషి అనుకూలంగా మార్చుకోగలుగుతున్నాడు. మానవుడు ఈ రోజున ఎలా సాధించగలుగుతున్నాడు అంటే, ఏదైనా ఒకటి సాధించగలిగాడు అంటే వాడు ప్రతికూలమైన పరిస్థితుల్లోనే అనుకూలతను సాధించుకున్నాడు, తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. అలా మార్చుకోవడం వల్లే ఈ లోకంలో మానవుడు ఏదైనా సాధించగలుగుతున్నాడు. మనిషికి అన్నీ అనుకూలంగా ఏమీ ఉండవు, అన్నీ వ్యతిరేకంగానే ఉంటాయి. ఈ వ్యతిరేకతని ప్రతికూలంగా మార్చుకుంటున్నాడు అన్నమాట. మరి మానవుడే ఇలా మార్చుకుంటున్నప్పుడు దేవుడు చేయలేడంటవా? మన జీవితంలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులైనా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళు. ప్రభువా, నా జీవితంలో నా పరిస్థితులన్నీ నాకు ఇలాగున్నాయి, నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి నేను బయటికి రాగలనా? నా వల్ల ఇది సాధ్యమా? నాకు నువ్వున్నావు, నన్ను నువ్వే సహాయం చేయని అడగగలిగితే ఆ దేవుడు అంటాడు, సరే నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను సంపూర్ణంగా రక్షించడానికి నేను నీకు శక్తిమంతుణ్ణి, కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అందుకనే ఈ 24వ సంవత్సరంలో ఆయన ఇచ్చే మొదటి వాగ్దానం ఏంటంటే, ఈ 2024వ సంవత్సరం మొదటి నెల మొదటి దినము నుండి మరలా ఈ సంవత్సరము చివరి వరకు కూడా నేను నిన్ను రక్షించడానికి శక్తిమంతుణ్ణి, నన్ను నమ్ము. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది, ఎలాగవుతుంది, ఇది నిజంగా అవుతుందా అని అనుమానించవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకో తెలుసా? నువ్వు నేను నమ్మిన దేవుడు అంత శక్తిమంతుడు. మనం నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు. నిజంగా ఆ యేసు ప్రభువారిని ఎవరో నువ్వు నిజంగా ఎరగగలిగితే నీ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు కదా. సరే, ఈ రాత్రి మీకు ఆ మాటను చూపిస్తాను. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుణ్ణి ఎరిగివారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుణ్ణి ఎరిగావా? ఏమని ఎరిగావు నువ్వు ఆయన్ని? ఆయన నీకు ఎలాగ తెలుసు? ఆయన ఎవరని నీకు తెలుసు? ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్నావు, ఆయన ఎవరని నీకు తెలుసు? ఆయన ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే ఆయన నీ ద్వారా బలమైన కార్యాలు చేయగలడు. ఆయన నువ్వు తెలుసుకోలేదా, నువ్వేది ఆయన ద్వారా ఏ కార్యాన్ని చేయలేవు. అందుకని అంటున్నాడు, వీరు బలము కలిగి గొప్ప కార్యములు చేయగలుగుతారట, తమ దేవుణ్ణి ఎరుగువారు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ దేవుడెవరో నువ్వు ఎరిగావా? నీ దేవుడెవరో నువ్వు ఎరగలిగితే బలము కలిగి గొప్ప కార్యాలు చేయగలుగుతావు ఆ దేవుని బట్టి. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో అందుకే నేను ఇలాంటి వారిని వెతుకుతున్నాను. నాకు ఎవరు కావాలి అంటే వాళ్ళ శక్తి మీద కానీ, వాళ్ళ జ్ఞానం మీద కానీ, వాళ్ళ బలము మీద కానీ, వాళ్ళ తెలివితేటల మీద ఆధారపడే వారికి నేను దేవునిగా ఉండను. ఈ లోకంలో చూడండి, ధనవంతులైన వారిని ఎందుకు దేవుడు రక్షిస్తా లేదు, దరిద్రులైన వారిని దేవుడు ఎందుకు రక్షించాడంటారు. ఎందుకో తెలుసా? ఒకవేళ డబ్బున్న వాళ్ళనే కానీ దేవుడు మార్చాడు అనుకోండి, వాళ్ళకి రాత్రికి దేవుడికి ఏదైనా చేసేస్తారు. డబ్బున్నవాళ్ళు ఉన్నవాళ్ళు చేయాలనుకుంటే ఏదైనా చేసేయగలరు. చేసిన తర్వాత ఏం చెప్తారు? మేం కాబట్టి చేసామంటారు. డబ్బున్న వాళ్ళు చేసిన ఎలాగుంటే తెలుసా? మేం కాబట్టి చేసాం అంటారు. అందుకని దేవుడట డబ్బున్న వాళ్ళని ఎవరిని పట్టుకోలేదట, బలహీనులైన వారిని ఏర్పరచుకొని వాళ్ళ చేత బలమైన కార్యాలు చేయించాడట ఆయన. మన బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుడు ఏర్పరుచుకున్న వాళ్ళందరూ బలహీనులే, కానీ వాళ్ళు చేసిన కార్యాలు బలమైన కార్యాలు చేశారు. ఇంకా అలాంటి కార్యాలు ఎవరూ చేయలేదు. ఈ రోజున దేవుడు మనల్ని కూడా ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే బలహీనులమనే, మనమేం బలవంతులమని కాదు.
మనలాంటి బలహీనులను దేవుడు ఏర్పరచుకొని లోకమందు మనం బలమైన వారినిగా చేయాలని ఆ దేవుని యొక్క ఆలోచన. అలాగే చెయ్యాలి అంటే ముందు మనలో ఉన్న భయాలన్నిటినీ పోగొట్టాలా. ఆ భయాలను పోగొట్టగలిగితే, ఆ దేవుడు నీలో ఉన్న భయాన్ని పోగొట్టగలిగితే నువ్వెప్పుడూ భయపడవు, ఎప్పుడూ భయపడవు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పినప్పుడు అంటాడైనా, నేనెవరిని అంటే సైన్యములకు అధిపతిని అంటాడైనా. నేనెవరిని అంటే ఈ సైన్యానికి అధిపతిని నేను. అందుకనే సైన్యాధిపతి అయిన ఈ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఒక సైనికుడిగా తయారు చేస్తాడట. ఎలాంటి సైనికుడిగా తయారు చేస్తాడు అంటే భయము లేని సైనికుడిగా తయారు చేస్తాడట. సైనికుడు అనేవాడు భయపడ్డట. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే యుద్ధానికి గుర్రాలనే ఆయత్తపరుస్తారట. యుద్ధానికి గుర్రాలనే ఆయత్తపరుస్తారు. ఎందుకు గుర్రాలను ఆయత్తపరుస్తారట? ఏ గుర్రం ఒకటైనా యుద్ధానికి వెళ్తుంది, ఇంకేది వెళ్ళవా? వెళ్తాయి. కానట గుర్రానికి ఉన్న లక్షణం ఏంటో అంటే బైబిల్లో చెప్తాడు, అది యుద్ధ ఘోష వినగానే గుర్రం రెచ్చిపోద్దట. ఎంత వడిగా పరిగెడుతుందట. తను చచ్చిపోద్దని తెలుసు, దాని మీద ఉన్నవాడు యుద్ధం చేయాలా, అది యుద్ధం చేయాలా, అది రెండూ చేయాలా. కానీ యుద్ధ ఘోష వినబడితేనంట గుర్రం ఆగదట. ఎంత వేగంగా యుద్ధంలోకి వెళ్ళిపోద్దటో. ఎందుకంటే అందుకనే గుర్రాలని యుద్ధం కొరకే ఎందుకు సిద్ధం చేస్తారంటే అదంట యుద్ధ ఘోషం, అంటే యుద్ధానికి భయపడదట. అది అలాగ సిద్ధం చేస్తారట వాటిని. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను నిజమైన సైనికుడిగా నేను తయారు చేయాలి అంటే నీలో ఉన్న భయాలను పోగొట్టాలి నేను. నువ్వు దేనికి భయపడుతున్నావు? ఏ విషయాలకు భయపడుతున్నావు? ఆ భయమేగా నీకు పోయింది అంటే ఇంక నువ్వెప్పటికీ భయపడవు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు నిన్ను నన్ను ఆయన సంపూర్ణముగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడిని ఎందుకు హామీ ఇస్తున్నాడంటే నువ్వు భయపడుతున్నావు, నీకు భయం ఉంది. ఆ భయం నుంచి విడుదల చేయడం కొరకే దేవుడు ఆ వాగ్దానం చేస్తున్నాడు నీకు. ఏమని చేస్తానంటే నిన్ను సంపూర్ణంగా రక్షిస్తాను, నన్ను నమ్ము. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ భయాలు దేని గురించి? నువ్వు దేని గురించి భయపడుతున్నావు? ఎవరి గురించి భయపడుతున్నావు? దేని గురించి భయపడుతున్నావు? నీకున్న సమస్యలను చూసా? అయితే ఈరోజు అంటున్నాడు, నన్ను నమ్ము, ఎంత సమస్యనైనా సరే నేను తీర్చగలిగిన వాడిని. అందుకని అంటాడు యేసు ప్రభువారు ఎలాంటి వాడంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా నిన్ను రక్షించడానికి సంపూర్ణమైన శక్తి కలిగిన వాడట. నేను సంపూర్ణంగా రక్షించగలిగిన వాడు. అందుకనే ఈ అధ్యాయంలో చెప్తూ ఈ 7వ అధ్యాయంలో ఈ ప్రధాన యాజకుడి గురించి చెప్తాడనమాట. ఆ ప్రధాన యాజకుడు అయితే సంవత్సరము కూడా తన గురించి తన బలి అర్పణ అర్పించాలా, ఇశ్రాయేలీ ప్రజల గురించి బలి అర్పణ అర్పించాలి. కానీ ఆ ప్రధాన యాజకుడు ఉండొచ్చు, చచ్చిపోవచ్చు, అతని తర్వాత ఇంకొకటి రావచ్చు, మళ్ళీ ఇంకొకటి చచ్చిపోవచ్చు. ఇలాగ మనుషులు కాబట్టి తరం వెంబడి తరం ఇలా జరుగుతుంది. కానీ ఈ ప్రధాన యాజకుడైతే ఈయనకి మరణమే లేదు. ఈయన నిరంతరము జీవించుచున్నవాడు. ఈయన తన యొద్దకు వచ్చే వారి పక్షముగా నిరంతరము విజ్ఞాపనం చేసేవాడు. సరే, యేసు ప్రభువు కూడా అదే మాట చెప్పాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మనం చదివినంత అక్కడే ఉంది. 7వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23, 24 వచనాలండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23, 24 వచనాలు. మరియు ఆ యాజకులు మరణము పొందుడి చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఆయన్ను. సరే, ఈ ప్రధాన యాజకుడు మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. ఈ ప్రధాన యాజకుడు నిరంతరము దేవుడు పక్షం, అంటే మన పక్షముగా దేవుడి దగ్గర విజ్ఞాపనం చేసేవాడు. అంటే ఎలాగో మీకు మాట చెప్తాను.
ఈ రోజు వరకు మనము ఎలాగ జీవించుచున్నాము అంటే మన భక్తిని బట్టి, మన తిరుగుతేటల బట్టి, మన శక్తిని బట్టి కాదు. ఈ రోజు వరకు మనం భూమి మీద ఇంకెలా జీవించగలుగుతున్నాము, ఇంకా మనం ప్రభువులో ఉన్నాము అంటేనంట ఆ దేవుడు అంటే ఆ యేసుప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడట. ఏమని చేస్తున్నాడో తెలుసా? ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాడట. ప్రభువా, పలానా బిడ్డ నన్ను నమ్ముకుంది, ఆ బిడ్డను కనికరించు, ఆ బిడ్డకున్న పరిస్థితులు ఇలాగున్నాయి, ఆ బిడ్డ నమ్మిక తప్పిపోకున్నట్లుగా నువ్వు ఆ బిడ్డను కాపాడు. ప్రతి ఒక్కరి గురించి దేవుడు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేయడం వల్లే ఇంకా మనం దేవుళ్ళో నిలిచి ఉన్నాం. లేకపోతే ఆ దేవుడే కానీ మనకు తోడు లేకపోతే ఎప్పుడో సాతాను మనల్ని ఎత్తుకుపోను. అర్థమైందా? అంటే ఎత్తుకుపోదా? మీకు ఒక మాట చెప్తాను, మీ అందరికీ బాగా తెలిసిన పరిచయమైన మాట. యేసు ప్రభువారు మత్తయి సువార్తలో ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, యెరూషలేమా యెరూషలేమా, ఎన్నో మార్లు నేను మిమ్మల్ని నా రెక్కల కిందకి చేర్చుకోవాలని నేను పిలిచాను, కానీ మీరు నా మాట వినలేకపోయారు అని చెప్పి, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి చేర్చుకోవడానికి ఎలాగైతే పిలుస్తుందో అలాగే ఎన్నో మార్లు నేను మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు నా మాట వినలేకపోయారు గనుక మీకు అపాయము వచ్చింది అంటాడు ఆయన. అన్నాడా? అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? యెరూషలేమా, ఈ మందిరము పడగొట్టబడుతుంది. రెండవదిగా యెరూషలేము పట్టణము పూర్తిగా నేలమట్టం వరకు పడగొట్టబడుతుంది, రాయి మీద రాయి ఒకటి కూడా ఇంకా ఉంచబడదు అన్నట్టు జరిగిందా లేదా? చూడండి ఆయన ఏం చెప్పాడు. ఎందుకు దేవుడు అలా చెప్పాడు అంటే, ఆ ప్రజలు ఎప్పుడైతే దేవుడు తన ఆశ్రయానికి రమ్మని పిలిచాడో వారు తన ఆశ్రయానికి రాకపోవడం వల్ల వాళ్ళకు వచ్చిన అపాయం అది, వచ్చిన ఆపద వాళ్ళకి, ఆ కష్టం అది. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను యాజకుడిగా నేను మీ దగ్గర ఉన్నాను, నేను మీ గురించి నేను విజ్ఞాపనం చేస్తున్నాను. రెండో మాట మీ జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారు సీమోను పేతురుని తన 12 మంది శిష్యుల్ని వెంట పెట్టుకొని ఆయన కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు తన మరణాన్ని గురించి చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాను, ఈ నన్ను సిలువేస్తారు, నన్ను చంపేస్తారు అని, మీరందరూ కూడా చెదిరిపోతారు అని ఆయన చెప్తూ ఉంటే పేతురు అన్నాడు, ప్రభువా, నా ప్రాణము పోయినా అంటే నా ప్రాణము నీ కొరకైనా పెడతానేమో కానీ నిన్ను వదలను అంటాడు ఆయన. అయితే దేవుడు ఒక మాట అంటాడు, కొడుకు ఈకు మునిపే, ముమ్మారు కొడుకు ఈకు మునిపే నువ్వు నన్ను బొంకుతావు అని చెప్పాడు. అయితే ఒక మాట చెప్పాడు, సీమోను, నీ నమ్మిక తప్పిపోకున్నట్లుగా నేను తండ్రిని నీ పక్షంగా వేడుకుంటాను. నేను నా తండ్రిని అడుగుతాను, ప్రభువా, ఇతడు తప్పిపోకుండా ఇతని నువ్వే కాపాడు అని నా తండ్రికి చెప్తాను. నా తండ్రి ఎలాంటి వాడో తెలుసా? నా తండ్రికి నేను ఏది చెప్పినా నా తండ్రి నా మాట వింటాడు. నీ నమ్మిక తప్పిపోకున్నట్లుగా నువ్వు తిరిగి నాలో నిలుస్తావు. నువ్వు నాలో నిలడమే కాదు, తక్కిన వారిని కూడా నువ్వు బలపరుస్తావు. అది ఎందుకు ఈ మాట గుర్తు చేశానంటే, ఆనాడు సీమోను పేతురు గురించి ప్రార్థన చేసిన ఆ వేడుకున్న ఆ దేవుడే ఈరోజు నిన్ను నన్ను కూడా మన కోసం కూడా దేవుడు అలాగే విజ్ఞాపనం చేస్తున్నాడు. సరే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఈయన ఎలాంటి విజ్ఞాపనం చేస్తున్నాడో మీకు చూపిస్తాను. 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 వచ్చినవండి. 26 వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. యాలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడట. ఆ తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఈరోజు వరకు ఆ యేసు ప్రభువారు అక్కడ చేసే పని ఏంటో తెలుసా?
నీ కోసం నా కోసము తండ్రిని వేడుకుంటున్నాడు. ప్రభువా, ఆ బిడ్డ యొక్క నమ్మిక తప్పిపోకూడదు. ఈ బిడ్డ నా నుంచి దూరం అయిపోకూడదు. ఈ బిడ్డకి ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఇలాంటి సమస్యలు నా బిడ్డకు నువ్వు తోడుగా ఉండాలి. ప్రతి ఒక్కరి గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన చేసే ప్రార్థన వల్లనే ఈరోజు ఇంకా భూమి మీద మనం ఇలాగ నిలిచి ఉన్నాం. ఒకవేళ ఆయనే కానీ మన కొరకు విజ్ఞాపనం చేయకుండా యేసుప్రభువారు లేకపోయి ఉంటే ఈనాడు సాతాను ఎప్పుడూ మనల్ని తన స్వాధీనంలోనికి తీసుకొని పోయేది. అందుకనే ఈరోజు వరకు మనం ఇలాగున్నాము అంటే అది నిజంగా దేవుడి దయే. ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క దయ మన మీద ఉండడం బట్టే ఈరోజు మనం ఇలాగున్నామే తప్ప మన సొంత శక్తి అనేది ఏదీ కాదు. అందుకని ఈరోజు మరలా దేవుడు అనేది ఏంటో తెలుసా? నిన్ను సంపూర్ణముగా రక్షించడానికి నేను శక్తిమంతుడిని, నన్ను మర్చిపోకు. నేను ఎవరిని అంటే ఈ 2024 సంవత్సరంలో నిన్ను సంపూర్ణముగా రక్షిస్తాను. నేను నీకు ఎలాంటి పరిస్థితులు రాని, లోకమంతా ఎంత అల్లకూలంగా ఉండని, కానీ నన్ను నమ్మిన వారిని మాత్రం, నా మీద ఆధారపడిన వారిని మాత్రం నేను ఎప్పుడూ విడిచిపెట్టను. సంపూర్ణంగా రక్షిస్తాను. నేను కాపాడుతాను. ఎందుకంటే నువ్వు నా మీద ఆధారపడ్డావు కాబట్టి నేను నిన్ను ఆ రీతిగా నిన్ను కాపాడుతాను. కాబట్టి ఈరోజు మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అదే మాట చెప్తున్నాడు. ఈరోజు మనం ప్రభు యొక్క ఈ నూతనమైన దినంలో ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రభువుని ఆరాధించే ముందుగా, ప్రభువా నిజమే అనేక సార్లు మానవుణ్ణి నేను అనుమానించేవాడిని, అనేక సార్లు గత జీవితం అంటే ఏదో జరిగిపోయింది కానీ రాబోయే జీవితం ఏంటని అనేక సార్లు నేను విచారము కలిగి అనుమానించి తొందరపడే వ్యక్తిని. కానీ ఈరోజు మరలా నువ్వు ఇచ్చిన వాగ్దానంతో నన్ను ధైర్యపరిచావు. నా జీవితంలో ఎలాంటి అపాయకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినా, ఎలాంటి కష్టమైన పరిస్థితులు నా జీవితంలోకి వచ్చినా, లోకమంతా ఎంత అపాయమైన పరిస్థితిలో ఉన్నా నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు విడిచిపెట్టవు. నన్ను సంపూర్ణముగా రక్షించడానికి నువ్వు శక్తిమంతుడివి. ఎందుకంటే నేను నమ్మిన వారిని నువ్వేనాడు విడినాడే దేవుడు కాదు. కాబట్టి అంత మంచి దేవుడివి నాకు దేవుడిగా దొరికి ఈరోజు వరకు కాపాడమే కాదు, ఇక ముందుకు కూడా నన్ను కాపాడుతానని వాగ్దానం చేసావు తండ్రి. నాకు ఎలాంటి భయాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా వాటన్నిటి నుంచి నన్ను విడిపిస్తానని ఎంత మంచి వాగ్దానం నా కొరకు చేసావు. నీ రక్షించబడిన ప్రతి వ్యక్తికి నువ్వు ఇచ్చిన ఈ సార్వత్రిక సంఘ వాగ్దానంలో తన యుద్ధకు వచ్చే వారి పక్షముగా వారిని సంపూర్ణముగా రక్షించడానికి నువ్వు శక్తిమంతుడు అంటున్నావు. నిజం తండ్రి, నా ఆత్మను రక్షించిన దేవుడివే, నా ప్రాణాన్ని, నా శరీరాన్ని కూడా నువ్వు రక్షించగలిగిన వాడివి. అందుకే ఈ మొట్టమొదటిసారిగా నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంత మంచి దేవుడుగా నాకుండి ఇలాంటి వాగ్దానము చేసినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దేని స్తుతి ఆరాధన నీకు నేను సమర్పించుకుంటున్నాను తండ్రి అని ఆ ప్రభువుని ఆరాధిస్తామండి. కాబట్టి ఈ నూతనమైన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మనందరము ప్రభువుని స్తుతిస్తాం. దేవుడు మన జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణముగా రక్షించడానికి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు, ఆనాడు ఇశ్రాయేలు రాజు షోమ్రోను పట్టణములో వారిని కాపాడిన దేవుడు, మూడవదిగా ఇర్మియాని కాపాడిన దేవుడు, మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. అదే దేవుడు ఈరోజు మరలా చెప్తున్నాడు, మిమ్మల్ని సంపూర్ణముగా రక్షిస్తారన్న వాగ్దానం చేస్తున్నావు ప్రభా. నిజమే, నువ్వు మాట ఇచ్చావు అంటే మాట తప్పు. ఆ రీతిగా నన్ను సంపూర్ణముగా రక్షించడానికి, సంపూర్ణముగా నన్ను కాపాడడానికి నువ్వు శక్తిమంతుడు. నేనైతే బలహీనుడు కానీ నువ్వు బలవంతుడు తండ్రి. అందుకనే నన్ను కాపాడుతానని వాగ్దానం చేసావు. నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు నాతో ఉండి నన్ను కాపాడి విడిపిస్తానని వాగ్దానం చేసినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంత మంచి దేవుడివి నాకు నువ్వు దేవుడిగా దొరికినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏదైనా స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నానని కొద్ది క్షణాలు మనం ప్రభువుని ఆరాధిస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలోనికి వెళదామండి. ఒకరి తర్వాత ఒకరు
దేవుడు మన జీవితంలో ఏదైతే వాగ్దానము చేశాడో సార్వత్రిక సంఘ వాగ్దానములో ఈ మొదటి మాట విషయంలో ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం మనం ఆరాధనలో కొనసాగుదాం.